సో మేము గుడిలోకి ఎంట్రన్స్ రాగానే పల్లకి వస్తుంది సరే దత్తాత్రేయుడు జన్మించిన ప్లేస్, జన్మస్థలం, సొంత ఇల్లు ప్లేసులు అన్నమాట. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రసాదం పెట్టారన్నమాట, పులిహోర దద్దోజనం. పురుతిక అమ్మవారు 10వ శక్తి పీఠం ఇది. అవి రెగ్యులర్గా ఫుడ్కి అలవాటు పడ్డాయి అక్కడ, అందుకనే రెగ్యులర్ పైకి వచ్చేస్తున్నాయి. శ్రీ అనగాదేవి మాత సమేత దత్తాత్రేయ స్వామి, కుకుటేశ్వర స్వామి దేవస్థానంలో కోనేరు శ్రీ పురుతి అమ్మవారి శక్తి పీఠము. సో ద్రాక్షారామం దర్శనం చేసుకున్నాము. సో ప్రజెంట్ అయితే ఆటోలో అందరం అయితే వచ్చినప్పుడు ఇద్దరం, ఇక్కడికి వచ్చాక 6 అయినమాట. సామర్లకోట టు పిఠాపురం జర్నీ 7 ఉన్నాయి యాక్చువల్లీ, 6 కాదు 7 ముందర ఆటో చూస్తారా. సినిమా సైడ్ అనమాట, ముందర ఆటో డ్రైవర్ పక్కన కూర్చుంటాడు. ఎంట్రన్స్ గుడి పక్కన ఉన్న బిల్డింగ్స్లో రూమ్స్ అనమాట. ఇదే రూమ్స్ ఇవో ఇక్కడ ఏమంటారు. సో డైరెక్ట్ వచ్చి హాల్కి వచ్చాము. హాల్ వచ్చి అందరికి స్నానాలు అయిపోయినాయి. ఇక్కడ నుంచి దర్శనం చేసుకుని వెళ్ళాలన్నమాట. అయితే రూమ్స్ లాకర్లు లేవు, కొంతమంది ఎక్కువ మంది అవుతున్నారు, మునుపట్లాగా తక్కువ మంది వస్తలేరు. శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం పిఠాపురం, శ్రీపాదుల వారి జన్మస్థానం. ఓకే, సో ఇది మెయిన్ గుడి ఎంట్రన్స్. సో ఫైనల్ అయితే పిఠాపురం దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఫస్ట్ టైం నేను రావడం అనమాట. సో ఇక్కడ నుంచి గుడి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడం ఇట్లా వచ్చాము. ఆటో డైరెక్ట్ మనకు రైల్వే స్టేషన్ నుండి ఇక్కడ దించారనమాట. 50 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి గుడిలోకి వెళ్ళి లోపలికి ఎంట్రన్స్ దారి. సో చాలామంది అయితే వీడియోలు తీశారు ఇక్కడ. అయితే మేము అడిగాము తీయొచ్చు అని చెప్పేసి, అంటే అప్పుడు తీయొద్దు అని చెప్పేశారనమాట. అందుకని వీడియో తీయట్లేదు. ప్రజెంట్ అయితే మేము లైన్లో నిలబడ్డాము. లైన్లో దర్శనంకి వెళ్తున్నాము. ఇక లైన్ మొత్తం కలిపి అక్కడ పైన నుంచి ఇలా వెళ్ళి టెంపుల్కి వెళ్ళాలి. అక్కడి నుంచి వెనక నుంచి వచ్చామన్నమాట. శ్రీపాదవల్లభ స్వామి వారి జన్మస్థానం, బాపనాచార్యుల స్వగృహం. సో ఇప్పుడు చూసారు కదా, మేమైతే ఆల్రెడీ పిఠాపురం శ్రీపాదవల్లభ స్వామి జన్మస్థానంలో అయితే దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాము. అయితే ఇక్కడ కూడా పబ్లిక్ అయితే క్రౌడ్ పెరుగుతున్నాయి. ఇవాళ గురి పౌర్ణమి కదా, చూసారు కదా పబ్లిక్ ఎలా ఉందో. అండ్ ఇక్కడ పునర్దర్శనం లోపల హాల్, ఇది గర్భగుడి అనమాట. దత్తాత్రేయుడు జన్మించిన ప్లేస్, జన్మస్థలం, సొంత ఇల్లు ప్లేసులు అన్నమాట. సో దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎటు వెళ్తాము ఏంటి అనేది చూద్దాము. బయట పబ్లిక్ ఉన్నారు, లోపల అయితే తీయొద్దు అన్నారు, అందుకని నేను విడిది తీయలేదు. మధు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ సికింద్రాబాద్ నుంచి ఇప్పుడే వచ్చాడు అనమాట. తను వేరే ట్రైన్ వచ్చాడు. 7 ఇక్కడికి వచ్చరికి ఒక అరగంట అక్కడ నుంచి జర్నీ. లాకర్ తీసుకున్నాడు, ఇంకా స్నానం చేసి దర్శనం చేసుకోవాలి. మేము ఆల్రెడీ దర్శనం అయిపోయింది. ఇది టెంపుల్ నుండి బయటకు వచ్చే దారి. ఇక్కడ మొత్తం కూడా షాప్స్ అనమాట. అండ్ ఇక్కడ టీ పాయింట్. మళ్ళీ అయితే టీ తాగిన్లు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలని అయితే ప్లాన్లు అయితే ఇస్తున్నారు ప్రజెంట్ అయితే. సో మన ప్లాన్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి తర్వాత కుకుటేశ్వర స్వామి ఆలయం. ఓకే, అక్కడ నుండి అయితే మధ్యలో కాకినాడ భావనారాయణ స్వామి టెంపుల్ తీసుకుంటాం. ఓకే, అది కాకపోతే ద్రాక్షారామం పోయి రిటర్న్ ఇక్కడ మధ్యాహ్నం 1 గంట వరకు రావాలి. ఇది మా షెడ్యూల్. నువ్వే చెప్పాలనుకుంటున్నావు? నేనేం చెప్పాలండి, నేను అన్నిటికీ సహకరిస్తానని ఇంకా మా అనుదీప్ అన్నయ్య ఉన్న సత్యం అన్నయ్య ఉన్న మనసుధర్ రెడ్డి అయితే ఇంకా దర్శనానికి ఉన్నారట అక్కడ. ఇక్కడ పక్కనే చూసారు కదా, అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది టెంపుల్. 3 ప్లేసెస్ తిరుగుతున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. మన టెంపుల్ నుంచి ఒక 3 క్షేత్రాలకు వెళ్తున్నాము. ఏంటి ఒకసారి ఏంటి తిరుగుతున్నాము? ఏడుకో పోదా అన్నారు, బట్ అడిగితే మాత్రం ఏం చెప్తలేరు. ఇప్పుడు ఎవరు అడగాలి, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఏడికి తీసుకెళ్తారు మీరు? ఇప్పుడు తీసుకెళ్లేది లోకల్లో 5 గుళ్ళు సార్. ఓకే, కుటేశ్వరం గుడి, కుంటిమాసం గుడి, గోపాల బాబా, స్వామి సమర్థ, అనగాలక్ష్మి. ఓకే, తర్వాత ద్రాక్షారామం. ఓకే, పంచారామంలో గుడి అది. ఇప్పుడు మీరు అన్నవరం వెళ్ళాలి అంటే అన్నవరం డ్రైవర్తో మాట్లాడుకుని అది పిఠాపురం వచ్చి మళ్ళీ అన్నవరం వెళ్ళాలి. సో మీరు ఎవరైనా జర్నీ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఆటో వాళ్ళు ఇక్కడ వీళ్ళ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాను. శ్రీపాదవల్లభ శ్రీవల్లభ మహాసంస్థ అని ఇక్కడ ఆటో యూనియన్ ఉందండి మాకు. ఓకే, ఇక్కడ ఆటో యూనియన్ లో ఒక 30 ఆటోలు ఉన్నాయండి. వచ్చిన భక్తులందరినీ మిమ్మల్ని చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ ప్రదేశాలన్నీ తిప్పి చూపిస్తాం మేము. ఓకే,
రైట్. సో కింద నెంబర్ డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి ప్రసాద్ అండి. నా ఫోన్ నెంబర్ 9949912777 అండి. ఓకే. మీకు ఫోన్ చేస్తే ఎనీ టైం 24 అవర్స్లో ఆటో అరేంజ్ చేసి ఫెసిలిటీ ఉందండి. ఓకే ఓకే. రూమ్స్ ఏది కావాలన్నా కూడా తను హెల్ప్ చేస్తారు. నెంబర్ ఇస్తాను, చూడండి, కాంటాక్ట్ చేయండి. ఇక్కడ మొత్తం యూనియన్లో ఉన్నారు. అండ్ ఇప్పుడైతే మేము కూడా బయలుదేరుతున్నాం ఇంకా. సో మనకి శ్రీ కుంతి మాధవ స్వామి దేవస్థానం వరకు వచ్చాము ఇక్కడికి. సో ఇక్కడ దర్శనం చేసుకొని అయితే అన్ని క్షేత్రాలు దర్శనం చేసుకుందాం అనుకుంటాం. ఇది దగ్గర ప్లేసెస్లో ఆటో ద్వారా అనమాట. సో అందరం కలిసి గ్రూప్ వస్తే ఇట్లా మనం అందరం కలిసి దర్శనం చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం లోపలికి వెళ్తున్నాము. ఎంట్రన్స్ శ్రీ కుంతి మాధవ దేవస్థానం పంచమాధవ దివ్యక్షేత్రం అన్నమాట. చూడండి, లోపలికి వెళ్తున్నాము. ధ్వజస్తంభం, హరే రామ హరే రామ. దర్శనం అయితే కూర్చున్నాం. ప్రజెంట్ అయితే మేము పూజ జరుగుతుంది. జరిగిన తర్వాత తీర్థప్రసాదం తీసుకొని మళ్ళీ బయలుదేరుతాం ఇక్కడి నుంచి. సో ఇక్కడ కుంతి మాధవ స్వామి దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రసాదం పెట్టారన్నమాట. పులిహోర దద్దోజనం. అందరం అయితే ఇక్కడ తింటున్నాము. తినేసి ఇక్కడ బయలుదేరుతాము. చూసారు కదా, అక్కడ దద్దోజనం ప్రసాదం పెడుతున్నారు. ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, మొదటిసారి వచ్చారు అందరు. ఇది మై దద్దోజనం ప్రసాదం, పులిహోర ప్రసాదం తింటున్నాయి. ఇక్కడ ట్యాప్ చేయగడుకున్నాము. గుడి చూసారు కదా, చాలా బాగుంది. సో నెక్స్ట్ బయలుదేరుతున్నాం. ఇక లోపలికి వెళ్ళి దర్శనం తిన్న తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాత లోపల దర్శనం చేసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళాలన్నమాట. సో మాధవ స్వామి దర్శనానికి కుంతి మాత వచ్చింది కనుక కుంతి మాధవ స్వామి అనే పేరుతో వచ్చిందంట. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళి వెళ్తున్నాము మేము. ఇది మనకి టెంపుల్ బయట. సో టెంపుల్కి వచ్చాను మళ్ళీ ఇక్కడ ఇంకో దర్శనానికి. పురోహితిక అమ్మవారు 10వ శక్తి పీఠం ఇది. సో అమ్మవారికి లెఫ్ట్ సైడ్ ఉన్నది అయితే ఒరిజినల్గా ఇక్కడ పడ్డ ఇది ప్రతిష్ఠించింది. ప్లస్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అల్యూమినియం టైపు, వెండి టైపు, అది ఓన్గా పురాతన విగ్రహం అనమాట. रामकृष्ण नाम दे, जगदीश्वर नाम दे, लिखिता नाम दे से, हरिणी नाम दे से, विश्वानी नाम दे से। శ్రీ పురోహితిక అని రావట్లేదు. ఒక పేరు చూసారు కదా, శ్రీ పురోహితిక అమ్మవారి దర్శనం అయిపోయింది. 10వ శక్తి పీఠం. ఎన్నో శక్తి పీఠం? 10వ శక్తి పీఠం దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామా? నెక్స్ట్ కుకుటేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి వారి ఇక్కడ ప్లేస్కి వచ్చామన్నమాట. శ్రీ దత్త సరోవరం దక్షిణ ద్వారం సరే కోనేరు ఉంది. అండ్ మనకి ఇక్కడ వచ్చారు కదా, శ్రీ పాద వల్లభ అనగా దత్తక్షేత్రము పిఠాపురం. సో ఇక్కడ చూసారు కదా, ఫుల్ చేపలు అయితే ఉన్నాయి ఇందులో. ఇక ఫిషెస్, నెంబర్ ఆఫ్ ఫిషెస్. చూసారా, ఫుడ్ వేస్తే తింటాయి అన్నమాట. యాక్చువల్గా అవి రెగ్యులర్గా ఫుడ్కి అలవాటు పడ్డాయి అక్కడ, అందుకొరకు రెగ్యులర్ పైకి వచ్చేస్తున్నాయి. శ్రీ పాద వల్లభ అనగా దక్ష క్షేత్రంలోకి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. ఇది లోపలికి, అది కోనేరు పక్కనది. అనగాదేవి మాత అమ్మవారి అయితే గుళ్ళకి వచ్చాము. లోపలికి అనగాదేవి మాత అమ్మవారి జయ విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం గం గణపతి నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. గణపతి నమః. అనగాదేవి మాత ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట ప్రజెంట్ అయితే.
సో దత్తాత్రేయుని యొక్క భార్య సతీమణి అనగాదేవి మాత. పురోహితిక అమ్మవారు అక్కడైతే అది ఇంతకుముందు చూసాం కదా, అక్కడిక్కడ మనం పెట్టి చేస్తున్నారు అనమాట. తులాభారం. సో అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి వెళ్దాం. ఇంకా శ్రీ అనగాదేవి మాత సమేత దత్తాత్రేయ స్వామి. అనగా వ్రతం చేస్తారు అమ్మవారు. జయ దత్త. అనగాదేవి మాత అమ్మవారి దర్శనం అయితే అయింది. దత్తాత్రేయుడు అమ్మవారి దర్శనం. ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట. శ్రీ సచ్చిదానంద విభుం ప్రజామాను. అష్టసిద్ధులు అనిమ, అగిమ, ప్రాప్తి, ప్రాకమ్య, మహిమ, విషిత్వం ఇవన్నీ అష్టసిద్ధులు అనమాట. కామ, వసాయిత. సో అష్టసిద్ధులు దర్శనం చేసుకున్నారు. ఇంకా బయలుదేరుతున్నాం మళ్ళీ. సో ఇక్కడ కూర్చొని గోమాత దర్శనం చేసుకోండి. సో మన కుకుడేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వెళ్తున్నాం ప్రజెంట్ అందరం. మళ్ళీ పొజిషన్ చేంజ్ అయిపోయినాయి అందరికి. సో కుకుడేశ్వర దేవస్థానానికి అయితే వచ్చినాం మన ప్రజెంట్ అయితే. చూసారా, కుకుడేశ్వర స్వామి దేవస్థానం గోపురం ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. మెయిన్ ఎంట్రన్స్. సో మొదటిసారి రావడం కనుక నాకు తెలియదు ప్రజెంట్ అయితే ఎంట్రన్స్ ఇది. గుడిలోకి ఎంట్రన్స్. మొదటిసారి కుకుడేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాం మేమైతే. ఎదురుగానే కోనేరు ఉంది. శ్రీ కుకుడేశ్వర స్వామి టెంపుల్. ఓం నమ శివాయ. చూసారా కదా, శ్రీ పద్మనాభ స్వామి టైప్లో ఉంది. కాదు, నీళ్ళు చల్లుకుందాం మళ్ళీ. సో కోనేరులో ఎక్కడైనా నీళ్ళు చల్లుకుంటున్నాం. యాక్చువల్గా స్నానం చేసాం కానీ బట్ ఇలా. అన్నయ్య కుకుడేశ్వర స్వామి దేవస్థానంలో కోనేరు అండ్ గుడి ఎంట్రన్స్ ఇట్ సైడ్. సో మొదటిసారి వచ్చాము. నెక్స్ట్ వీడియోలో మాత్రం మంచి చూపెడతాం మీకు. ఆలయం తెరిచి వేరే ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు. సో రాజద్వారం చూసారు కదా. రాజద్వారం ద్వారా లోపలికి వచ్చాము. లైన్ అయితే బాగా మంది ఉన్నారు. పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు అన్నమాట. ఇక్కడ ఏం పూజ చేస్తున్నారు, పూజా గ్రామం చేసుకోవచ్చు మొత్తం. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము. కుకుడేశ్వర స్వామి గారి టెంపుల్లో. చూసారు కదా, టెంపుల్లో చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడ చింతామణి గణపతి స్వామి వారు ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ దర్శనం చేసుకున్నాం ఇలాగ. సో అక్కడ స్వామివారి దర్శనం అయింది, గణపతి స్వామి వారి దర్శనం. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫుల్ ప్రింట్స్ ఆఫ్ గయా సూర్య. చూసారు కదా, గయా సూర్యుని పాదములు, విష్ణు పాదములు. సో పాదం దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ అందరూ భూమి లోపలికి వెళ్ళారు. లోపల ఉన్నాయి ఇక్కడ విష్ణు పాదములు ఉన్నాయి. పాదములు, విష్ణు పాదములు చూసారా. మన
పాదములు, స్వామివారి పాదములు. మన పాద దర్శనం అయింది ఇక్కడ. సో కుక్కడేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ టికెట్ తీసుకున్నాం అన్నమాట. టికెట్ తీసుకుంటే ఇలాగ వెళ్తుంది. ఇదంతా లైన్ కట్టేలా వచ్చేవాళ్ళు బ్యాక్. ఇక్కడ పిండ ప్రదానాలు కంటే చేస్తున్నారు అందరూ ఉత్సవమూర్తులు. నెక్స్ట్ గర్భగుడి దర్శనం అంటారు. కుక్కడేశ్వర స్వామి దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళి జరగదా స్వామి వారిని దర్శించుకున్నారు డైరెక్ట్. నమ శివాయ నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు కుక్కడేశ్వర స్వామి దర్శనం తర్వాత శ్రీ పురుతి అమ్మవారి శక్తిపీఠము 10వ క్షేత్రం ఇక్కడ పెట్టినదన్నమాట. ఇంతకుముందు ఫస్ట్ చూసిందేమో అక్కడ లైవ్గా పడిన ప్లేస్ అంట. అక్కడ స్వయంగా భూమిలోకి వెళ్ళిన విగ్రహము. ఇక్కడ వచ్చేసి మనకి మళ్ళీ ఇక్కడ పెట్టారు, అరేంజ్ చేశారనమాట. సో కుక్కడేశ్వర స్వామి దర్శనం అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతున్నాము. చూసారా మల్కో నుంచి వెళ్ళి అందరు వచ్చారా? ఇంకెవరు ఉన్నారా? పిఠాపురం కాకినాడ బస్సు చూసారు కదా, ఫోటోలో పిఠాపురం కాకినాడ బస్సు. ప్రజెంట్ అయితే టెంపుల్ బయటకు వచ్చేసాము. మా ఆటో కోసం మళ్ళీ వెళ్ళి ఆటో ఎక్కి మళ్ళీ అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. ఇది మన మెయిన్ ఎంట్రన్స్ కత్తిపూడి దిగమర్రు అట. సో మా ఆటో దగ్గరకు వచ్చేసాం మళ్ళీ ఫైనల్గా. తెలుసు కదా పవన్ కళ్యాణ్. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. దత్తాత్రేయుడు, కుక్కడేశ్వర స్వామి, ఒక్కసారి సిటీ బయట చూద్దాం. ఏంటి కాకినాడ కాదా అనిపిస్తాడా మామ ఇవాళందరికీ? ఓకేనా రైడా? కాదు మామ తినిపిస్తాడా కాకినాడ కాజా? ఎప్పుడు తినిపించినా మామ తినిపిస్తాడు కాకినాడ కాజా. ఓకేనా? ఓకేనా మామ? సంతోషం. చూద్దాం ఎంతమంది తినిపిస్తాడు మామ, ఎన్ని కాజాలు తినిపిస్తాడో. కాకినాడ కాజా తినిపిస్తా అన్నాడు, చూద్దాం. సో ద్రాక్షారామం దర్శనం చేసుకున్నాము. ప్రజెంట్ అయితే మనకి ద్రాక్షారామంకి వచ్చాము. ద్రాక్షారామం మెయిన్ గర్భగుడి ఇక్కడ కనిపిస్తుంది అన్న బయట. అన్ని దర్శనాలు అయిపోయినాయి ఇక్కడ ద్రాక్షారామంలో. ఇక్కడ వచ్చేసి మనకి కాలభైరవుడి దర్శనం ఉంది, చూసారు కదా నీలింగాలనే. ఇక్కడ శివలింగం వచ్చేసి 14 ఫీట్ల హైట్ ఉంటుందన్నమాట. సో అందరం దర్శనం చేసుకున్నాము. పక్కన గోడ ఉంది కదా, గోడ పక్కన గుండం ఉందన్నమాట. ఇక్కడ కారబైట అష్టకం ఉంది. సో ఇక్కడ రాయి చెట్టులో శివలింగం ఉంటుంది అన్నమాట. చెట్టు మధ్యలోకి వెళ్ళి వచ్చిన శివలింగం. ఎటువంటి మన రాహుకేతు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ పోతే మనకు కాళహస్తిలో ఎలా ఇస్తారో ఇక్కడ అలాగే ఇస్తారనమాట. ద్రాక్షారామంలో ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటల వరకే గుడి అండ్ టెంపుల్స్ అని క్లోజ్ చేస్తారనమాట. 12 లోపే రావాలి దర్శనం కావాలంటే. సో అందరు దర్శనం అయిందే మనం చేసుకున్నారా? ఇక్కడ నుంచి వెళ్ళి బయటికి వెళ్తున్నాం ఇలాగా. ద్రాక్షారామంలో ఇప్పుడైతే తినడానికి వెళ్తున్నాం అనమాట. ప్రజెంట్ లైన్లో చూసారు కదా. సో మనం అనుకునే అయిపోయినట్టు ఇప్పుడు ఇంకేమైనా ఉన్నాయి దర్శనం ఏంటి? టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా యాక్చువల్ అన్నవరం కూడా దగ్గర ఉంది, బట్ అన్నవరంలో మా ప్యాకేజ్ లేదు. వెయిటింగ్ ఫర్ అన్నవరం ఆల్సో. శ్రీ మారికి అమ్మ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి నిత్య అన్నదానం ట్రస్ట్ ద్రాక్షారామం. సో భోజనం చేయడానికి అయితే ద్రాక్షారామంలో అన్నదానం ట్రస్ట్కి వచ్చాము. అక్కడ సైడ్ భోజనశాల, ఇక్కడ సైడ్ అందరు లైన్లో నిలబడ్డారు. వాళ్ళు మిస్ అవుతారు ఇక్కడ అన్నది పెట్టి. ద్రాక్షారామంలో అయితే అందరం తినడానికి కూర్చున్నాం ఇక్కడ. అన్నది సో ద్రాక్షారామం దాకా వచ్చాము. అయితే ద్రాక్షారామంలో ఏంటంటే లోపల వీడియో గిట్ట తీయలేదని చెప్పేసి మేము అక్కడ వీడియో తీయలేదు. అండ్ ఇది చూసారు కదా మనకి ఇది మెయిన్ ద్రాక్షారామం టెంపుల్కి బయట సైడ్ వచ్చామన్నమాట. ఇటు సైడ్ మనకి ఇక్కడ అన్నదాన సత్రాలు ఇది ఉంటుంది అనమాట ట్రస్ట్. అక్కడ భోజనాలు అయితే ఫ్రీ భోజనాలు పెడతారు మనకు. లోపల నుంచి వెళ్ళి లోపల కోనేరు ప్లస్
భీమేశ్వర్ మన ద్రాక్షారంలో భీమేశ్వరుడు దాదాపు 14 feet హైట్ ఉంటాడు అనమాట. స్వయంభూ వెలిసింది, ఎవరు ప్రతిష్ఠించింది కాదు. స్వయంగా 14 feet హైట్తోని కింద నుంచి మీది వరకు ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన కాళహస్తిలో ఏదైతే పూజ చేస్తామో రాహుకేతు పూజ లాంటివి, అలాంటి స్వయంగా మనకు చెట్టులో ఒక మర్రి చెట్టు మేడి చెట్టులో మన శివుడు అందులోకి వెళ్తాడనమాట. ఉద్భవించిన ప్లేస్ అనమాట ఇది. సో బాగుంటుంది. లోపల తీయలేదు ఎందుకోసం ఇక్కడ తీసేసాము. నెక్స్ట్ అయితే ఇక్కడ మా భోజనాలు అయిపోయినాయి. ఓకేనా? సో నీకు ఇక్కడ బయలుదేరి నెక్స్ట్ మన ఎక్కడ మనం మన నివాస స్థానం మళ్ళీ అన్నవరం ఇంకా అన్నవరం కూడా దగ్గర ఉంటుంది. ఈ మధ్యాహ్నం మొత్తం బందే ఉంటుంది. చూడాలి మధ్యాహ్నం బంద్ ఉంటాయి కదా, చూద్దాం. నెక్స్ట్ ఏ రోజు ఆలోచిద్దాం, తర్వాత వెళ్దాం. మనం ఎక్కడ పోతే అక్కడ చూపెడతాం మీకు. సో ద్రాక్షారామం నుండి బయలుదేరుతున్నాం. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సేమ్ మళ్ళీ ఎక్కడికి వెళ్తామంటే దత్తాత్రేయ టెంపుల్కి వెళ్తాం. మళ్ళీ అక్కడే మా బ్యాగులన్నీ అక్కడే పెట్టాము. ఇది బయటకు దారి. మళ్ళీ గుళ్ళకెళ్ళి వెళ్ళడమేనా? ఇక్కడైతే ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ద్రాక్షారామంలో భీమేశ్వరాలయం యొక్క గోపురం అంటే ఇటు ఎగ్జిట్ గోపురం, ఇది అవతల సైడ్ గోపురం ఒకటి ఉంటుంది. సో మళ్ళీ చూసారా గోపురం లోపల నుంచి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చాము. చుట్టుపక్కల ఉంటుంది మెయిన్ గర్భగుడి. ఇక్కడ మండపం లాగా ఉంది, ఇందులో కూర్చున్నాము. తినేసి వచ్చాము కదా, బయటికి వెళ్ళడమే. కొంత మబ్బు పడుతుంది ఇప్పుడు అదనమాట. సరే మండపంలో అందరు కూర్చున్నారు ఇక్కడ. సో మీకు ఎలా అనిపిస్తుంది ద్రాక్షారామం? మీకు కూడా చూస్తే రాబుద్ది అవుతుందా? చూసారు కదా వాయులింగం. ఇక్కడ ఏంటంటే అన్ని రకాల ద్రవ్యాలతో స్వామికి అభిషేకం చేయవచ్చు అని అయితే పెట్టారు. సో మండపంలో అందరైతే కూర్చున్నారు ఇక్కడ. మండపం పక్క నుండి పురాతనమైన వాల్స్. సో చెట్టు ఎంత బాగుందో. చెట్టు ఎంత కిందికి ఉంది చూసారా? సో ఇటు లోపల గర్భగుడి అనమాట. అటు కనిపించింది గోపురంది గర్భగుడి. 4 ద్వారాలు ఉంటాయి, ఇటు ఒకటి అటు చెప్పేసి ఎటనే వెళ్ళొచ్చు. మేము వచ్చిన దారిలోకి వెళ్తున్నాము. ఇక్కడ చూసారు కదా మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు అంతా ఈక్వల్గా సమానంగా హైట్లో ఉన్నాయి. ఆ చుట్టుపక్కల మైదానం. సో ద్రాక్షారామం మీలో ఎంతమంది వచ్చారు, ఎంతమంది ద్రాక్షారామం చూసారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అక్కడ గుడికి ఓపెన్ చేస్తే మెయిన్ ఎంట్రన్స్లో ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళాము. అక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది. శ్రీ దక్షిణామూర్తి నమః. శ్రీ దక్షిణామూర్తి దేవస్థానం గుడి ఎంట్రన్స్లో ఉందన్నమాట. దక్షిణామూర్తి దేవస్థానం. ద్రాక్షారామంలో దర్శనం చేసుకొని అన్నం తినేసి అందరం అయితే బయలుదేరాము. మొత్తం 8 members. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ పిఠాపురం వెళ్తాను అనమాట. పిఠాపురం దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ లాకర్లు తీసుకొని అక్కడ రూమ్ చూసుకొని మళ్ళీ అక్కడ నుంచి నెక్స్ట్ అన్నవరం ప్రోగ్రామ్ ఇంకా అక్కడ దగ్గర ఏమేమి ఉంటాయో అన్నీ చూసుకొని ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్ కట్గా అన్ని వివరాలు అయితే చెప్తాను. ప్రజెంట్ అయితే మనకి ఈ ఊరు ఇలా ఉంది. ఈ ఊరు పేరేంటి ఎప్పుడైతే ద్రాక్షారామం. ద్రాక్షారామమే కానీ ఓకే. ఇక్కడ వీరభద్రుడా కాదు, భీమేశ్వర స్వామి. ఫ్రెండ్స్ మేము వచ్చేసి మళ్ళీ దత్తాత్రేయ గుడికి వచ్చేసి లాకర్లో మా లగేజ్ పెట్టేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి చూసారు 8 మంది కాస్త మేము 4 అయినా మళ్ళీ 4 ఇక్కడ అన్నవరం వెళ్తున్నాము. అన్నవరం అయినాక అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్. అంటే ఇక్కడ మనకి అసలు ఏరియా గుర్తుపేరు ఉండట్లేదు. పిఠాపురంకి వస్తే అన్ని ప్లేసెస్ దగ్గర ఉంటుంది. అక్కడ అన్నవరం దగ్గర ఇంకోటి ఉంటుంది సింహాచలమా. సింహాచలం కూడా దగ్గర ఉంటుందట. ఒకసారి సింహాచలం ఎన్ని కిలోమీటర్లు అడుగు ఒకసారి. అన్నవరం నుంచి వెళ్ళి సింహాచలం కూడా దగ్గర ఉంటుంది అనమాట. సో ఇదంతా సింహాచలమా. అన్నవరం నుంచి వెళ్ళి 100 కిలోమీటర్ల దాకా వస్తాయి. 110 కిలోమీటర్లు వస్తాయి సింహాచలం కూడా. వెళ్ళాలని కూడా వెళ్ళవచ్చు. మేమైతే ప్రజెంట్ అన్నవరం అయితే వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉంటుందో చూద్దాము. ఇది మొత్తం అయితే పిఠాపురం షాపింగ్ కాంప్లెక్స్ అని ఊర్లు. ప్రజెంట్ 5:20 మేమైతే మన దత్తాత్రేయ టెంపుల్ దగ్గర నుంచి నారాయణ దగ్గరకు వచ్చాము. చూసారా ఇది రోడ్డు. ఇక్కడ మనకి ఎంట్రన్స్ వైకుంఠ నారాయణ ద్వారం చెప్పేసి ఉంది. ఇక్కడ మన అన్నవరంకి వెళ్తుంది. పైకి వెళ్ళాలన్నమాట. ఈ ఆటోలో వచ్చాము మేము 4. ఇప్పుడు పైకి వెళ్తున్నాము. వైకుంఠ ద్వారం అని, వైకుంఠ కాదు,
వైకుంఠ నారాయణ మహాద్వారం ప్రజెంట్. సో లైఫ్లో మొదటిసారి అన్నవరం వెళ్తున్నాను. ఎన్నో సంవత్సరాలు అనుకోకుండా వచ్చాను యాక్చువల్గా, బట్ అయితే పైకి వెళ్తున్నాం. జై బోలో అన్నవరం సత్యనారాయణ స్వామికి. సో కొండపైకి వెళ్తున్నాం కదా, ఒకసారి స్మరించుకున్నాం అనమాట. పైకి వెళ్ళడానికి అయితే 30 రూపీస్ తీసుకున్నారు ఆటోకి. చలో అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి మొదటిసారి అయితే పైకి వెళ్తున్నాను. ఘాట్ రోడ్ కొండ పైన ఉంటుంది. నాకు కూడా తెలియదు యాక్చువల్ కొండపైకి వెళ్ళాలని చెప్పేసి, ఇదే మొదటిసారి. సో మీకైతే ఘాట్ రోడ్ చూపెడుతున్నాను. వచ్చాము. రత్నగిరి వాస సత్యదేవ నమో నమః. ముందర చూసారు కదా హెడింగ్. మొత్తం మన తిరుమల కొండకు ఘాట్ రోడ్ ఎట్లా ఉందో సేమ్ అదే విధంగా మనకు ఉందన్నమాట. శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి కొండపైకి వెళ్ళడం దారి. జై అన్నవరం సత్యనారాయణ స్వామికి జై. మొత్తం కర్రు తిరిగినాం ఇక్కడ మొత్తం. సేమ్ మన తిరుమల కొండలు ఎట్లా ఉన్నాయో సేమ్ అదే ఉంది. మా ప్రయాణం ఇలా కొనసాగుతుంది. వెనకాల చూద్దాం ఒకసారి. వెనకాల ఘాట్ రోడ్ చూడండి ఎంత బాగుందో. అన్నవరం సత్యనారాయణ స్వామికి మీరు ఎంతమంది వెళ్ళారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే సేమ్ తిరుమల తిరుపతికి వెళ్ళిన ఘాట్ రోడ్ లాగానే మనకు అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. మేము ఆటోలో ఇలా ఉన్నాం. వెనకాల కూర్చొని తీస్తున్న వీడియోను. వెనకాల కార్ వస్తుంది, ఇదో చూడండి. సేమ్ యాజ్ తిరుమల తిరుపతి కొండ ఎక్కినట్టుగానే ఉంది. అనుకోకుండా మాకు అన్నవరం సత్యనారాయణ స్వామి పిలిపించుకున్నాడు. అనుకోకుండా మేము వస్తున్నాం. వీళ్ళందరూ కూడా అనుకోకుండా వచ్చిన వాళ్ళే. ఎవరు కూడా మేము సత్యనారాయణ అన్నవరం పోతాం అయితే ఎవరు అనుకోలేదు. అనుకున్నారు మీరు ఎవరైనా? ఎనీబడి? అనుకోని ప్రయాణం. ఆఖరికి మన దత్తాత్రేయ దగ్గరికి ఊరి పేరు గుర్తొస్తుంది మళ్ళీ. దత్తాత్రేయ పిఠాపురం వస్తాం కూడా అసలు కళ కూడా అనుకోలేదు. అనుకోకుండా వచ్చేసాము. ఇక్కడ ఘాట్ రోడ్ చూసారు ఎంత సూపర్ ఉందో. పైకి వచ్చేసాము. కొండ దిగక మార్గం ఇటు సైడ్ ఉందండి. డౌన్ హిల్ దిగేటప్పుడు ఆడ పైన చెరువు ఉంది. కొండ మధ్యలో చెరువు చూసారా? కొండ మధ్య అన్ని కొండల మధ్యలో చెరువు ఉంది. నాకు తెలిసి నడుచుకుంటే కూడా దారి ఉంటుంది అన్న. పైకి నడుచుకుంటే కూడా దారి ఉంటుందా? కొండపైకి నడుచుకుంటే దారి ఉంటుందా? సో కొండపైకి వెళ్ళడానికి మన ఆటోలు కాకుండా నడుచుకుంటూ వెళ్ళే దారి కూడా ఉంటాయి. కొండ మీద నుంచి వ్యూ పాయింట్ ఏముంది చూసారా? మొత్తం చుట్టూరుగా కొండలు, మధ్యలో వాటర్ ఉందన్నమాట. మొత్తం కింద అంతా ఫారెస్ట్. అండ్ ఇప్పుడు టువర్డ్స్ డౌన్ సైడ్ వెళ్తుంది అనమాట. పైకి వెళ్ళాము, కొంచెం కింది సైడ్ వెళ్తుంది. పక్కన మొత్తం కూడా చూస్తే వాటర్, చెట్లు, వాటరు, దట్టమైన అడవి. అన్నవరం సత్యనారాయణ స్వామి ఇక్కడ నుండి మన రెగ్యులర్ వచ్చుడే ఉంటుంది అనమాట. చూడండి చూసారా? మనకు అక్కడ కనిపించేది ఆకాశం కాదండి, కంప్లీట్ వాటర్. కొండపై నుంచి వెళ్ళి మనకి చూసారా గుట్టల మధ్యలో మొత్తం కూడా మన మధ్యలో వాటర్. సో మొదటిసారి అన్నవరం వచ్చాము. ఈ ఆటోలో పైకి వచ్చాము అనమాట. ఇక్కడ నుంచి పైకి ఇటు నుండి వచ్చాము. సో మనకి మొత్తం గుట్టల మధ్యలో అటు సైడ్ మొత్తం వాటర్ ఉంది. ఇటు సైడ్ చూసారు కదా చెట్టు. అంటే బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ లొకేషన్ అనమాట. ఇంత మంచి లొకేషన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. కొండపైకి అంత మంచిగా వేశారు. సో గుళ్ళకి వెళ్ళడానికి ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. చూసారా ఎదురుగా గోపురం కనిపిస్తుంది. శ్రీ సత్యదేవుని శుభాశీస్సులు ఎంట్రన్స్. ఇక్కడ మొత్తం కూడా పార్కింగ్ ప్లేస్ అది ఉంది. మెట్ల ద్వారా ఎక్కాలి. ఇటు మెట్లు కొంచెం ఖరాబ్ ఉన్నాయి అనమాట. మేము ఇటు నుంచి ఎక్కుతున్నాము. సో ఇక్కడ ఫోటో సెక్షన్ నడుస్తుంది. నేనైతే మెట్ల ద్వారా అయితే పైకి ఎక్కుతున్నాను. అందరు కామెంట్ చేయండి. శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామికి జై. సో మొదటిసారి లైఫ్లో నేను అన్నవరం సత్యనారాయణకి వస్తున్నాను. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ ఇంత దగ్గరగా మనకి పిఠాపురం ఉందన్న విషయం నాకు తెలియదు. ఇక్కడికి వచ్చే తెలిసింది. ఇక్కడ పై వచ్చిన షాపింగ్ కాంప్లెక్స్ ఉన్న ఏరియా మొత్తం కూడా లడ్డు ప్రసాదాల వాసన అయితే వస్తుంది. సో ఇక్కడ పైనకి టెంపుల్ పైన ఉంది గోపురం. ఇటు సైడ్ షాపింగ్ ఉన్నాయి చూసారా? అటు యాగశాల ఉంది.
వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం. సో చూసారా, ఇక్కడికి పైకి వచ్చిన తర్వాత హాల్, స్వామివారి శీఘ్ర దర్శనంకు 200 ఉంది. గోపురం చూసారా ఎంత బాగుందో. సో గోపురము లోపల దర్శనం పెట్టండి. దర్శనం వెళ్ళాలి. ఓకే, దర్శనం అటు నుంచి వెళ్ళాలి. మెయిన్ ఎంట్రన్స్ బాగా ఇది. సో ఇలా వచ్చాము. సో మేము గుడిలోకి ఎంట్రన్స్ రాగానే పల్లకి వస్తుంది సరే, పల్లకి తీసుకుని వస్తున్నారు. సో ఇప్పుడే పల్లకి వచ్చింది. సత్యనారాయణ స్వామి టెంపుల్ ముందట ఇది ఒక రాయి చెట్టు, ఇట్లుండి వచ్చాము. సో దర్శనం అయిపోయింది చూసారు కదా, ఇది మన గోపురం. ఇట్లుండి వెళ్ళేటప్పుడు ఇలాగ వెళ్ళాము. మన ఫోన్స్ అన్ని కూడా అక్కడ లాకర్లో పెట్టేసి లోపలికి వచ్చాము. సో ఇక్కడ బయట పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ టెంపుల్ ఆవరణలో చూసారు కదా. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ మీలో ఎంతమంది చూసుంటారు కింద కామెంట్ సెక్షన్ చేయండి. కామెంట్ అంటే నేను ఇంకా చూపెట్టని ప్లేసెస్, ఇంకా చూడదగిన ప్లేసెస్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా మనకి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయో. ఈ సైడ్కి వస్తే మొత్తము కొండలు, చుట్టుపక్కల అన్ని కొండలు, మధ్యలో వాటరు, ఇక్కడ అన్ని దీపాలు పెట్టారు చూసారా. లొకేషన్ చూసుకుంటే ఎలా ఉందో. అన్ని గుట్టల మధ్యలో వాటర్ ఉంది. ఎంత పెద్ద రాయి చెట్టు. జై బోలో హనుమానికి జై, పవనపుత్ర హనుమానికి జై. సో రాయి చెట్టు ప్రదక్షిణ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. రావి చెట్టు ప్రదక్షిణ. గోశాల. సో మన గోశాలకి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. ఎక్కడ ఎంట్రన్స్ నుంచి గోమాతలు దర్శనం చేసుకున్నాం. గో సంరక్షణ పథకం ట్రస్ట్. జై గోమాతాకి జై. చూసారా సో గోమాత దర్శనం చేసుకొని చూసారా. ఇక్కడ శ్రీకృష్ణుడు ఆడుకున్న ప్లేస్ లాగా చూసారు కదా, గోపికలతో ఎలా ఉన్నాయో. శ్రీకృష్ణుడు గోపికలతోనే స్నానం చేసినప్పుడు చేసిన సిచ్యువేషన్ అన్నమాట ఇది. చిన్న లేగదూడ. ఓకే. గోమాతలకు సపరేట్ అయితే పెట్టారు. సో గోమాతలన్నీ ఇక్కడ నల్ల గోవు. ఇక్కడ చూసారు కదా మొత్తం చుట్టూరుగా గుట్టలు ఉన్నాయి. గుట్టల మధ్యలో ఒక నది ఉంది. అంటే యాక్చువల్లీ సముద్రం దగ్గర ఉంటుంది ఇది. నదికి నాకు సముద్రం కనెక్టివిటీ ఉంటుంది కావచ్చు. అక్కడైతే మనకు సిటీ కనిపిస్తుంది. ఈ పక్కనే గోశాల. ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతున్నాం మేము. ఇంకా సత్యనారాయణ స్వామి టెంపుల్కి ఎదురుగానే చెట్టు, రాజు చెట్టు నుంచి ఇటు కిందికి వెళ్తున్నాము. ఇక్కడ ఒక గుడి ఉంది, చూద్దాం ఎలా ఉంది అనేది. ఇంకా లైట్లు వేస్తారండి, దీపాలతో కొన్ని లైట్లు వేస్తారు. దీపాలు పెట్టేసి ఇక్కడ ఏం గుడి ఉంది అనేది నాకు తెలియదు. పోయిన తర్వాత తెలుస్తుంది అనమాట. గుడి ముందకైతే వచ్చాము. ఇటు మళ్ళీ దిగామని కిందికి అనమాట. గుడి అయితే లాకేస్తుంది. ఏం గుడి అనేది మనకు లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. చూసారా ఇక్కడ ఎవరున్నారో, గుడి ఎవరో దేవురో మీరే చెప్పండి. యజ్ఞం హోమం చేస్తారు ఇక్కడ. హోమం గుండం ప్లేస్ చేసే ప్లేస్ ఉంది. అండ్ సరౌండింగ్ చూసారు కదా గుట్టలు ఎంత ప్లేస్, బ్యూటిఫుల్ లొకేషన్ ఇది.
సో మీరు కూడా ఎప్పుడన్నా వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, ఇంకేమైనా చూసే ప్లేసెస్ అన్నవరంలో ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. నాకే ఎక్కువ తెలియదు, మొదటిసారి వచ్చాను కనుక కోరుతున్నాను. ఇలాగా మళ్ళీ పైకి వెళ్ళిపోవడం. ఇంకా చూసారా ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ ఎలా కనిపిస్తుందో. కింద రోడ్డు, ఇవన్నీ మన రోడ్ సెక్షన్, కిందికి వచ్చే కార్ సెక్షన్, చుట్టుపక్కల మొత్తం గుట్టలు, గ్రీనరీ, పూలు, సూపర్గా ఉంది కదండి లొకేషన్ అయితే. ఎంత బాగుందో లొకేషన్ అయితే. ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం కెమెరా వ్యూ కంటే మీ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం సూపర్గా అనిపిస్తుంది. ఇంకా అనుకోకుండా రావడం, సో మంచి ప్రదేశానికి రావడం అనేది చాలా సంతోషంగా ఉందన్నమాట నాకైతే. సో ప్రజెంట్ అయితే మళ్ళీ దిగుతున్నాము. దర్శాన్ని కాపాడితే, ధర్మాన్ని కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుంది. పునః దర్శన ప్రాప్తిరస్తు ఓడ్. సో ఇక్కడ టెంపుల్ నుంచి వెళ్ళి డైరెక్ట్ కిందికి దిగానే మనకు ఈ సైడ్లో షాపు అండ్ ఇటు సైడ్ షాప్ హాల్ ఉన్నాయి మొత్తం. అండ్ ఇక్కడ లడ్డు ప్రసాదాలు అవి ఉన్నాయి, చూసారు కదా. హరిహర హిరణకార్ బాట, శ్రీ సత్యదేవ కూల్ డ్రింక్స్, టీ, కాఫీ, స్నాక్స్, చూసారా మొత్తం. సో మనకి టెంపుల్కి కింది భాగంలో ఉంది అన్నమాట ఇవన్నీ. సో అన్ని తిరుమండాల స్నాక్స్ మాత్రమే దొరుకుతాయి ఇక్కడ కంప్లీట్గా. సో మీరు ఓకే. సో చూసారు కదా ఈ షాప్ ఇది. అండ్ పక్కన అక్కడ లడ్డు ప్రసాదాల కౌంటర్స్ ఉన్నాయి అటు సైడ్ మొత్తం. ఇటు పోతే బొమ్మలకు సంబంధించిన షాప్స్ ఉన్నాయి ఇవన్నీ. కొండపైన, ఇదంతా కూడా కొండపైనే. ఇంకా అటు ముందుకు వెళ్తే కూడా ఏదో ఉంది, వాటి పోయి చూసేద్దాం ఒకసారి ఏముంది అనేది. లడ్డు కావాలనుకుంటే మాత్రం లడ్డు కౌంటర్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకి శ్రీ సీతారామాంజనేయ స్వామి మూర్తి వారి ఆలయం ఉందన్నమాట, చూసారా. సో ఇంకా గుళ్ళకి నేను వెళ్ళలేదు, మనం కెమెరా తీసుకొని కనుక నేను ఒకసారి అది గుడి చూపెడతాను మీకు. సీతారాముల వారి ఆలయం అండ్ ఒక మండపం ఉంది ఇక్కడ ఒకటి. సో అటు నడుచుకుంటూ ఎక్కే వాళ్ళు అటు నుండి వస్తారనమాట, అటు నడుచుకుంటే అటు నుండి వస్తారు. రామాలయంకి అపోజిట్ దారిలోంచి నడుచుకుంటే వాళ్ళు వస్తారనమాట. మనమేమో డైరెక్ట్ ఆటో పైన కొండ మీద దాకా వచ్చాం కదా, నడుచుకుంటూ వచ్చే దారి అటు సైడ్ ఉంటుంది. సో మనకు సీతారామాంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని వచ్చి బయటకు వచ్చాము. ఇక్కడ నుంచి మనం దిగే దారి చూసేస్తుంది ఒకసారి. అక్కడ మెట్ల దారి దిగుతారు కదా, ఆ దారి చూసి వచ్చి ఇటు మళ్ళీ వెళ్దాం ఇంకా పైకి వచ్చి. ఇప్పుడు మన గోపుర శిఖరము అన్ని కనుక కనిపిస్తున్నాయి. గర్భగుడి శిఖరం ముందర ధ్వజస్తంభం గిట్ట. అయితే మనకేంటంటే మెట్ల ద్వారా దిగుంచి వచ్చేవాళ్ళు ఇట్లా వస్తారు. సో మీకు ఒకసారి ఇది కూడా చూపెడతాను. మామూలు నడుచుకుంటూ వెళ్ళే మార్గం ఉంటుంది కదా, నడుచుకుంటూ ఎక్కే దారి, అది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా మనకు టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తే కానీ తెలియదు ఏం టెంపుల్ అనేది. సో ఇది ఎంట్రన్స్. సో ముందుకెళ్ళి చూస్తాను, ఇక్కడ నుంచి వెళ్ళి మీకు చూపెడతాను. అక్కడ చూస్తే కొండలు అయితే మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపిస్తున్నాయి. నడుచుకుంటూ వెళ్ళే వరకు మధ్యలో దారి ఇక్కడ టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడ వాహనశాల మొత్తం కూడా వెండితో చేసిన విగ్రహాలు ఉన్నాయి, చూసారా ఎంత బాగుందో. వెండితో చేసిన పల్లకి ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. ఇక్కడే అన్ని మొత్తం వెండి ఆభరణాలతో మొత్తం ఇక్కడే ఉన్నాయి. మొదటిసారి అన్నవరం స్వామి దర్శనం చేసుకున్నారు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, మంచి దర్శనం అనిపిస్తుంది. దర్శనం చాలా బాగుంది. మంది ఎవరు లేరు రోజు, దేవుని దగ్గర మాకు దర్శనం చాలా బాగా అనిపించింది. మేము మొత్తం టెంపుల్లో ఉన్నాం అన్నమాట. వట్టి టైంలో కానీ ఇవాళ గురి పౌర్ణిమ అయినా కూడా మనకి దర్శనం మొత్తం మంచి జరిగింది. సో ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణం వెళ్తున్నాం ఇంకా. సో పైన అయితే కిందకి వచ్చేసాము. ఇక్కడ నుంచే మనం వాళ్ళ ఆటో స్టాండ్స్ ఏమిటో. సో దిగేదారి అటు సైడ్ ఉంటుంది, మెట్ల ద్వారా అటు సైడ్ దిగేదారి ఉంది. చూసినావు దిగేదారిని? అటు ఇంకో గుడి ఉంది, ఇటు చూసినావా? ఏం చూడలేదు. దిగేదారి అయితే అటు సైడ్ ఉంది. సో ఈ ఆటోలో అయితే మేము మళ్ళీ పిఠాపురం వెళ్తున్నాం ఇక్కడ నుంచి వెళ్ళి. సో 6:30 అవుతుంది. మేమైతే అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ అయితే వెళ్తున్నాము. ఇప్పుడు 2 hours డౌన్లోడ్ చేయాలి అనమాట. అయితే మీకు మెట్ల దారి చూపెట్టాను కదా, నడుచుకుంటే దారి అలంగా కూడా నడుచుకుంటే ఎక్కొచ్చు అనమాట. నడుచుకుంటే ఎక్కే దారి దిగే దారి ఉంది. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరదాం. నెక్స్ట్ మనం పిఠాపురంలో వెళ్తాం. ఇంకా ఇప్పుడు అన్నవరం సత్యనారాయణ స్వామి నామాలు చూసారు ఎంత సూపర్గా అనిపిస్తున్నాయి కంచాలి. సో అన్ని దర్శనాలు చేసుకొని ఇంకా నైట్ పడుకోవడానికి ప్లేస్ చూసుకోవాలన్నమాట. మా బ్యాగ్లో నీడబెట్టాము. లాకర్ రూమ్లో తీసుకుంటే ఒకటే లాకర్ ఇచ్చారనమాట. ఆ లాకరు
వేరే రూమ్ ఉంది, అక్కడ పోయి షిఫ్ట్ చేసుకొని అక్కడ లాకర్లో బ్యాగులు పెట్టేసుకోవాలి. రూమ్ తీసుకుంటామా హాల్లో అనుకుంటామా అనేది నైట్ చూస్తాం అనమాట. ఇక 7:35 టైంకి మళ్ళీ అయితే మేము డైరెక్ట్గా పిఠాపురంకి వచ్చేసాము. అండ్ మళ్ళీ దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ దత్తాత్రేయుని దర్శనం చేసుకొని ఏమైనా తినేది ఉందా లేదా చూస్తాము. చూసి రేపటికి ప్రిపరేషన్ కావాలి. రేపు మార్నింగ్ మనకు వందే భారత్ ట్రైన్ ఉంది సామర్లకోట నుంచి వెళ్ళి మళ్ళీ మన వరంగల్కి అనమాట. ఆ ట్రైన్కి మార్నింగ్ లేసి వెళ్ళాలి. దానికి ప్రిపరేషన్ రాలి. సో చూద్దానికి ఏం జరుగుతుంది అనేది. ఫైనల్గా ఈవినింగ్ కూడా మన దత్తాత్రేయుని దర్శనం అయిపోయింది. రేపు తిరుగు ప్రయాణం ఉంటుంది. ఇంకా సో అందరు కూడా జై గురు దత్తాత్రేయ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఔదుంబర్ వృక్ష చెట్టు కింద ఉన్నాం కనిపిస్తుంది కదా. గుడ్ మార్నింగ్ అందరికీ. సో మార్నింగ్ సో దర్శనం చేసుకున్నాం. మార్నింగ్ దర్శనం చేసుకున్నాం. ఇక్కడ మాకు మార్నింగ్ 7 o'clock ట్రైన్ ఉంది. 4 గంటలకు రెడీ అయ్యాము. 5 గంటలకు దర్శనం చేసుకున్నాము. ఇప్పుడే పాదక దర్శనం చెప్పేసి అందరు కూర్చున్నారు అక్కడ. మేము ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ బయలుదేరుతున్నాం అనమాట. ఇక సో పిఠాపురం దత్తాత్రేయ స్వామి టెంపుల్ కంప్లీట్, దర్శనం అన్నీ కంప్లీట్ అనమాట. పదకొండు 1100 సంవత్సరాల కింద కట్టిన శివాలయంలో ప్రజెంట్ అయితే ఉన్నాము. ఇది ఇక్కడ కూడా 14 ఫీట్ల హైట్లో మన శివలింగం ఉంటుంది. టోటల్గా సకల దేవతలు ఉంటారు ఇక్కడ. చూసారా దత్తాత్రేయుడు ఉన్నాడు ఇక్కడ. దత్తాత్రేయుడు, మహావిష్ణువు, సరస్వతి, గణపతి, కాళికామాత అందరు సకల దేవతలను చాళుక్యులు కట్టించారంట ఇది. సో బయటికి వెళ్తాం ఇక్కడ చల్లి. సో ఇది రైల్వే స్టేషన్ దాటి రావాలన్నమాట. చూసారు కదా 1100 సంవత్సరం నాటి కింద కట్టించిన గుడి ఎంత బాగుందో. శివాలయం, భీమేశ్వర ఆలయం. సో చాళుక్యులు కట్టించిన 1100 సంవత్సరాల కింద టెంపుల్ ఎంత బ్రహ్మాండంగా చెక్కు చెదరకుండా ఉందన్నమాట. సో ఇది ఇక్కడ మొత్తం టోటల్గా అసలు ఇది ఎట్లా అప్పుడు కట్టి 1100 సంవత్సరాల కింద ఇప్పుడు చెక్కు ఇంత మంచిగా ఉన్నాయంటే చూడండి ఎలా ఉంటుందండి కన్స్ట్రక్షన్. పంచరామ క్షేత్రం, యోగిలింగం, సామర్లకోట పట్టణం, కాకినాడ జిల్లా ఆలయం. తెరిచిండు సమయం ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. సో మనకి రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. సో ఈ టెంపుల్లో కూడా 1100 సంవత్సరాల కింద కట్టిన టెంపుల్ అనమాట. అప్పుడు చాళుక్యులు కట్టించింది. సో మేము ఇక్కడ ఆటోలో వచ్చాం, మళ్ళీ బయలుదేరుతున్నాం.